టీవీ2 న్యూస్. ఈరోజు మనం ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంతకుముందు రాజకీయంగా తిరిగేవాడిని, కొన్ని రోజులు వ్యాపారం చేశాను. వ్యాపారం కూడా చాలా నైతికంగా చేసేవాడిని. ఆ నైతిక విలువలతో కూడా వ్యాపారం చేసి చాలా నష్టపోయినాను. రాజకీయంగా కూడా ఒకరిని ప్రేరేపించి ఒకరి అభివృద్ధికి వెళ్ళాను, కానీ ఏ రోజు కూడా నాకు పదవులు కావాలనో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేయాలని ఆలోచన ఉండే కాదు. మేధావులకి మద్దతు ఇచ్చి మంచి నాయకులను ఏర్పాటు చేయడానికి కృషి చేశాను. నేను కృషి చేసిన నాయకుల్లో నేను ఆచార్య అంజయ్ గారుతో తిరిగాను, మేడూరు నాగేశ్వరరావు గారు, కొత్త రఘురామయ్య గారు, బ్రహ్మాంజీ గారు, వాళ్ళంతా ఆ కాలం నాటి ఒక రాజ్యాంగబద్ధంగా నడుచుకునే వక్తలు, అధినేతలు వాళ్ళు. మరి వాళ్ళతో పోల్చుకుంటే ఇవాళ అలాంటి వ్యక్తుల్ని ఎక్కడ మనం చూడలేమో అనిపిస్తుంది. రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడున్న ఓటర్లు కానీ, ఓటు వినియోగించుకునే వాళ్ళకి కానీ, కొత్తగా ఓటు వేసే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ఎందుకంటే ఇవాళ కొత్తగా ఓటు వినియోగించుకునే వాళ్ళకి నేను ఒకటే సూచన ఇవ్వదలుచుకున్నాను. వాళ్ళ అనుభవంలో కానివ్వండి, గడిచిన వాళ్ళు మేజర్ అయిన దగ్గర నుంచి, ఒక మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వాల మీద ఒక అవగాహన అనేది వాళ్ళకి కొంచెం గొప్ప ఉంటుంది. ఇంతకుముందు ఓటు వినియోగించుకునే వాళ్ళకి వీళ్ళు మార్గదర్శులుగా కావాలనుకుంటున్నా. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం ఓటు అనేది అది వజ్రాయుధానికి మించిన ఆయుధం అన్నమాట. ఏ వ్యవస్థలు, ఏ జ్యుడిషియల్లు, మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు కదా, ప్రధానమంత్రి కాదు కదా, ఏ జ్యుడిషియల్ కూడా చేయలేని నిర్ణయం ఒక్క ఓటర్ మార్క్కి ఉంది. 24 గంటల ప్రభుత్వాన్ని కూల్చేయటం కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు కానీ ఓటర్లకు ఉంది. మరి అంత పవిత్రమైంది, అంత గొప్ప ఆయుధం లాంటి ఓటుని ఆ విలువ తెలుసుకోమని చెప్పి నేను ఓటర్లకు సజెస్ట్ చేస్తూ, ఈ కొత్తగా ఓటు వినియోగించుకునే వాళ్ళకి అసలు ఓటు ఏంటి, ఓటు విలువేంది, వీళ్ళు ముందు తరానికి కూడా మార్గదర్శకులుగా చైతన్యం తీసుకొచ్చి మంచి ప్రభుత్వాలని ఎన్నుకునేందుకు ఓటు వేయగలిగితే అది చాలా మంచి సుపరిమాణము. కొత్తగా ఉన్న ఓటర్లకి ఇదే నేను సూచన చేయదలుచుకున్నాను. ఇప్పుడున్న ఓటు డిమోరల్ అవుతుందని అంటున్నారు. సో దీని మీద మీద అభిప్రాయం ఏంటి? తప్పనిసరిగా డిమోరల్ అవుతుంది. దానికి ఒకటే నిదర్శనం. గత 15 సంవత్సరాల్లో పార్లమెంట్లో కానివ్వండి, మరి అసెంబ్లీలో కానీ స్వతంత్ర అభ్యర్థులు 30% ఉండేవాళ్ళు, 3వ వంతు ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన పార్టీ అండలు కానీ, ప్రాంతీయ అండలు కానీ, కుల అండలతో లేకుండా వాళ్ళకున్న మంచితనము, వాళ్ళకున్న క్యాలిబరీ, వాళ్ళకున్న ప్రతిభ, వాళ్ళకున్న సేవా దృక్పథంతో వచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఎట్లా వచ్చేవారంటే ఓటర్ల నిర్ణయంతో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు. అంటే ఆ రోజు ఓటర్లు కూడా మంచి వ్యక్తుల్ని, మంచి ప్రజాప్రతినిధుల్ని, పాలకులను ఎన్నుకున్నారు. కాబట్టి ఆ రోజు ఇండిపెండెన్స్ని మనం చూడగలిగాము. వాళ్ళ సలహాలతోటే ప్రభుత్వాలు నడిచినాయి. మరి ఈరోజు ఇండిపెండెంట్ అంటే గత 10 సంవత్సరాల్లో ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా గెలిచినా కానీ అనఫిషియల్గా పార్టీ అండలతో గెలిచారు, కానీ స్వతంత్ర అభ్యర్థిగా గెలవకపోవటమే డిమోరల్ అయింది. రాజ్యాంగ ప్రకారంగా ప్రజాప్రతినిధి అంటే ఏంటో, ప్రజాప్రతినిధుల హక్కులు, వాళ్ళ బాధ్యతలు తెలిసి ఎవరు ఇవాళ కంటెస్ట్లోకి రావట్లా. ఒక వ్యాపార పద్ధతిలో, ఒక కమర్షియల్గా పోటీపడి ఇన్స్టెంట్ లీడర్షిప్ పద్ధతిలో వస్తున్నారు. ఇన్స్టెంట్ లీడర్షిప్ అంటే మీకు అర్థమై ఉంటుంది. 24 గంటల్లో ఏ రాజకీయ నైపుణ్యం లేని వాళ్ళు, ప్రజలతో సంబంధాలు లేని వాళ్ళు, ఆర్థిక బలంతో, అంగబలంతో 24 గంటల్లో టికెట్ తెచ్చుకొని అనుమతి పొందిన వాళ్ళే ఇవాళ రాజకీయంలో ఉంటున్నారు. చాలా కాలం నుంచి సమాజంలో తిరిగి మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి ప్రతిభ గల వాళ్ళని ఎవరు మనం ఎన్నుకోవట్లా. ఈడని 24 గంటల్లో వాళ్ళ ఉన్న సూట్ కేసు రాజకీయాలతో వచ్చే వాళ్ళని మనం ఇన్స్టెంట్ లీడర్షిప్ అంటే వాళ్ళ పాలన నెట్వర్క్తో కూడా మనం జనం గ్రహించాలి. ఎందుకు వస్తున్నారంటే ఇన్స్టెంట్ లీడర్ పారిశ్రామికతలో వస్తున్నారు, అనేక అక్రమ మార్గంలో డబ్బు సంపాదించిన వస్తున్నారు. అది కూడా చాలక రాజకీయ వ్యాపారమే ఇంకా తేలిగ్గా ఉంది. అధికారం ఉంటుంది, అంగబలం ఉంటుంది, ఒక విధమైన హోదాతోటి వస్తున్నారు తప్పితే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఎవరిలో కనిపించట్లేదు. మనం ఈ 10 రోజుల నుంచి చూస్తున్నాం. టికెట్ రాలేదంటే ఏడ్చి దిగులు పడుతున్నారు. అంటే దేనికి వాళ్ళు ఏడుస్తున్నారు? ప్రజా సేవ చేయలేకపోయామని ఏడుస్తున్నారా?
లేకపోతే మనకు వచ్చే అవకాశం వ్యాపార పద్ధతుల నుంచి తప్పుకుంటున్నామని ఏడుస్తున్నారా? దేనికి ఏడుస్తున్నారు? అది కూడా ప్రజలు గ్రహించాలి. ఇక ఓటు అనేది మనం గత ప్రభుత్వం గెలిపించాం. అది సర్వత్రా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక అభిప్రాయం ఉంది, ఈ ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి లేదని. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, అదే మాట స్వపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇంకా ఆ ప్రభుత్వమే కావాలనుకుంటున్నారంటే అది నిజంగా డిమోరలైజ్ మాట్లాడుతున్నారా, లేకపోతే మెచ్యూరిటీతో మాట్లాడుతున్నారా అనేది అది చాలా చింతించాల్సిన విషయం కూడా అది. మీరు అన్నట్టు ఏ రాజకీయ ఎక్స్పీరియన్స్ లేకుండా టీడీపీ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. ఆయన పైన మీ అభిప్రాయం? నేను ఈ మధ్యనే విన్నాను పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి. ఆయన రాజకీయంలో రాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా అతి చిన్న కుటుంబం నుంచి కష్టపడి చదువుకొని మంచి ర్యాంకు సంపాదించి మరి విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా అందరికీ ఏదో అన్ని రకాల ఆయనకున్న వసతులతోటే అందరికీ సేవా సహకారాలు అందించి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఇవాళ మన గుంటూరు అభ్యర్థిగా రావటం అంటే అది ఒక రకంగా గుంటూరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను నేను. అలాంటి వాళ్ళని మనం ప్రశంసాల్సిన అవసరం ఉంది. గుంటూరు టూ టౌన్లో చూస్తే వైసీపీ మహిళగా రజనీ గారు ఉన్నారు. నిన్ననే గల్లా మాధవి గారి టికెట్ వచ్చింది. ఇద్దరిలో ఎవరికి లీడర్షిప్ ఉందనుకుంటున్నారు? గుంటూరు టూలో నా అనుభవం ప్రకారంగా దాదాపు 3 లక్షల పైచిలకు ఓట్లు ఉంటాయి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది మేధావులు ఉన్నారు. గుంటూరు అంటేనే ఒక ప్రతిభకి ఒక బ్రాండు. విద్యావంతులకు కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు, మరి అనేక రంగాల్లో గుంటూరుకి ఒక ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యత గుంటూరు కాన్స్టిట్యున్సీలో ప్రతిభావంతులు అనేది నేను వీళ్ళని అనుకోవట్లేదు. విద్యావంతులు కాదు, వీళ్ళు సేవా తత్పరులు కాదు. ఇందాక చెప్పినట్టుగా వీళ్ళంతా ఇన్స్టాంట్ లీడర్షిప్. ఇద్దరు కూడా ఇన్స్టాంట్ లీడర్షిప్. మరి ఒక పార్టీ జెండా మోసో లేకపోతే ఒక సమాజానికి సేవ చేసో అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని ఆదరించి వాళ్ళ ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ప్రజలకి మేలు కలుగుతుంది. కానీ ఇలాంటి ఇన్స్టాంట్ లీడర్షిప్ వస్తే ప్రజలకి మేలు జరగపోదు. మేలు జరగబాగా ఇంకా కీడే జరుగుతుంది. సో ఇప్పుడు గుంటూరు టూలో ఎవరికి టికెట్ ఇచ్చి ఉంటే మీరు అనుకున్న లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అది మనం ఇప్పుడు మాట్లాడకూడదు. ఉన్నారు చాలామంది మేధావులు, కావాలనుకుంటే మేధావులు దొరికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. విద్యావంతులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కాదనుకొని ఒక బీసీ మహిళకి ఇవ్వడంలో ఉన్న అంతరార్థం ఏమై ఉండొచ్చు? ఆర్థిక బలం కావాలా, అంగబలం కావాలా. మరి ఓటర్లు కూడా అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటున్నారు కాబట్టి ఓటర్లకు అనుకూలంగానే పార్టీలు కూడా నిర్ణయించడం జరిగిందని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వం అంటే అంతకుముందు ప్రభుత్వాలను చూసాము, అనుకున్న అభివృద్ధి సాధించగలిగింది. కానీ ఈసారి వచ్చే ప్రభుత్వం మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి. ఒకరోజు మంచి భోజనం పెడితే ఇంకొక చోటుకి వెళ్తే ఇంకా స్వీట్ హాట్ పెడతారేమో అని ఎప్పుడు ఆశాజీవితో బతుకుతుంటారు. ఆ ఆశతోటి ఇంతకన్నా మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పి ఒక్క ఛాన్స్ అనే దాంతో మోసగించబడ్డారు. ఆ ప్రభుత్వంలో మరి ఎన్ని రకాల సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనకపోయి ఉన్నాము. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. వ్యవస్థలను ప్రజలకు ఉపయోగపడేటట్టు కానీ ప్రజల ప్రాణాలు తీసే వ్యవస్థలు కాదు మనకి కావాల్సింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి 5 సంవత్సరాలకి ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయించేది. అది మనం ఏదైతే నెల కష్టపడి ఒక ఉద్యోగం లేకపోతే ఒక పంట సంవత్సరం వేసి ఒక పంటని ఏ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆ పంట మన చేతికి అందేలాగా ఏ విధంగా కృషి చేస్తామో అంతకు మించిన భవిష్యత్తు మనకే భవిష్యత్తే కాదు, మన పక్క వాళ్ళకి, సమాజానికి మనం వేసే ఓటు మంచి భవిష్యత్తులాగా అని చెప్పి ఆ ఓటు విలువలు గుర్తించి ఇంతకన్నా బెటర్ ప్రభుత్వం, ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఆలోచించి వేయాలి. కానీ మరి ఇబ్బంది పడి గత ప్రభుత్వంలో కూడా అన్నీ అనుభవించి ఇది మా పార్టీ, ఇది మా ప్రాంతం, ఇది మా కులం అంటే మాత్రం దేశంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంతకన్నా వెనక్కబడ్డ రాష్ట్రం ఏది ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే
ప్రపంచంలోనే గత 5 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో ఆంధ్రులు అంటే ఒక గుర్తింపు ఉంది. ఆంధ్రులు చాలా మేధావులు, విఘ్నులు, కష్టపడతారు అనే అభిప్రాయం అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో ఉంది. మన పిల్లలు అమెరికా వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అనగానే 10 వస్తే 10+2 వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టర్కి 2 వేసేవాళ్ళు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చాలా చోట్ల విన్నాను. మనం పక్క రాష్ట్రాల కన్నా కూడా విమర్శిస్తున్నారు. ఏపీ అంటే 10-2లోకి పోయింది. మరి ఇది అందరూ గ్రహించాలి. ఎందుకు పోయిందంటే మన ఓట్లు నిర్ణయమే, మనకున్న ప్రతిభావంతమైన గవర్నమెంట్ ఎన్నుకుంటే మనం ప్రతిభావంతులు అయ్యేవాళ్ళం. మరి మనం ప్రతిభ గల గవర్నమెంట్ని ఎన్నుకోలేకపోయాం. అసెంబ్లీ అనే దానికి అర్థం లేకుండా పోయింది. పెద్ద బాల శిక్ష పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా అసెంబ్లీలో ప్రవేశించి వాళ్ళు పాలన చేస్తున్నారంటే అసలు వాళ్ళకి పాలన తెలీదు, అసెంబ్లీ అంటే ఏంటో తెలియదు, అసెంబ్లీలో నిర్వర్తించిన కర్తవ్యం ఏందో తెలియదు. ఆ విలువలు లేనిదంతా మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే మరి ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, వ్యవస్థలు ఎలా ఉంటాయి, అనుభవించిన దాన్ని బట్టి ఆలోచన చేయాలి. మనం వేసే ఓటు మనకే కాదు, మన పక్క వాళ్ళకి, మన సమాజానికి అందరికీ మంచి భవిష్యత్తు సాగే వేయాలి. సో ఓటర్లు ఏ ఏ అంశాల మీద నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి? జనరల్గా ఓటర్లు మంచి ప్రభుత్వం కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక బిలో పావర్టీలో వాళ్ళకి ఈ విజ్ఞానం లేవటం వలన వాళ్ళు తాత్కాలికమైన ప్రలోభాలు ఉంది. ఇదే మన జీవితాశయాన్ని ఓటేసే వాళ్ళే ఎక్కువ మంది కనపడుతున్నారు ఇవాళ. ప్రతిభావంతులేమో ఓటు వేయటానికి రావట్లేదు. నా ఉద్దేశం అన్నీ తెలిసి ఓటు వేయనాడు కంటే తాత్కాలిక ప్రలోభాలకి ఓటేసేవాడే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నేను చాలామంది తర్కించుకుంటుంటారు, ఆ ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వం బాగలేదు. అలాంటి వాళ్ళు కనీసం 100కి 40-50% ఓటుకు రావట్లేదు. వాళ్ళకి తెలుసు ఏ ప్రభుత్వానికి ఓటేయాలి, ఏది చేయాలనేది. కానీ వాళ్ళు ఓటేయట్లేదు. ఎందుకు రావట్లేదు అనుకో? అది ఒక నెగ్లిజెన్స్ అనుకోవాలా, లేకపోతే మనం సమాజానికి మనం ఏం చేస్తామని ఒక నిస్పృహ ఒక నిస్పృహ అనేది ఒకటి ఏర్పడింది. అది కానీ ఆ నష్టం వాళ్ళే ఎక్కువ అనిపిస్తున్నారు. ఎవరైతే ఓటు వేయకుండా ఒక మధ్యతరగతి దిగువన వాళ్ళంతా ఓటుకు రాగనందువల్ల అనుభవిస్తుంది వాళ్ళే. మన ఒక్క ఓటే కదా, మనం అయిపోతే ఏం పోయిందనే ఒక అంధత్వం అనుకోవాలా, లేకపోతే అది ఒక ఏమన్నాలు కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళని. నేను అనేది ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు మనం చాలా మేధస్సు పెంచుకున్నాం. మరి ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే ప్రపంచం అంతా చూస్తుంది. మన ప్రపంచంలో జరిగేదంతా మన పాకెట్లో చూసుకుంటాం. మానవుని మేధస్సు అంతా పెరిగిన తర్వాత కనీసం జ్ఞానం అనేది సమాజము మనం ఎలా ఉపయోగపడాలి, ఈ ప్రభుత్వాల రాజ్యాంగ ప్రకారం ఎలా ఎన్నుకోవాలని అనే అజ్ఞానంతో మరి వాళ్ళ వ్యవస్థ నడుస్తుంది. మరి మనకున్న ఎన్నో వ్యవస్థలు కూడా అన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎందుకు నిర్వీర్యమైపోతుంటే పాలకుల వాళ్ళ అధికార దాహంతో వ్యవస్థలు నిర్వీర్యమైపోయినప్పుడు ఆ వ్యవస్థ ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఉన్న రాజకీయ నాయకులకి, ధనవంతులకి, ఇన్స్టాంట్ లీడర్షిప్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం ఉపయోగించుకోవటానికే కానీ మరి ప్రజలకి, సమాజానికి ఏం ఉపయోగపడలేదు. నేను 40 సంవత్సరాల క్రితం ఒక బీసీ అభ్యర్థిని పరిశీలనకి వెళ్ళాను. నేను ఆయన ఒకటే అన్నాడు, ప్రతిసారి నేను ఎన్నికల్లో నామినేషన్ చేయటం, విత్డ్రా చేసుకోవటం. ఎందుకయ్యా అన్న? ఎందుకేం లేదు, అన్ని లక్షణాలు నాకు కావాల్సిన రాజ్యాంగ ప్రకారంగా అన్ని హక్కులు నాకు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రలోభ పెట్టే కార్యక్రమాలు నా దగ్గర లేవు. జనమంతా ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఈ భారతదేశం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఓటు వేసి బాగుపడ్డాడు లేడు, ఓట్లు వేయించుకొని చెడిపోయినాడు లేరని అంత చమత్కరించాడు. ఆయన ఎవరో తెలుసుకోవచ్చు. ఆయన ఒక బీసీ క్యాండిడేట్, మనోహరం అని, పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఒక బ్రహ్మానంద రెడ్డి గారి అనుచరుడు. ఆయన చుక్కా మనోహరం. ఆయన ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. మా హరిజన్ మాలాతను. ఆ మాట నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తుంటుంది. ఆ రోజు ఆ సభలో ఉన్న వాళ్ళంతా నివ్వెరపోయారు. నిజంగా మనం చేస్తుంది అదే, వింటుంది అదే. అది ఎంత అర్థం ఉందో చూడండి. మనం ఎవరి కోసం ఓట్లు వేస్తున్నాం? మన కోసం ఓట్లు వేసుకోవట్లే, ఎదుటాడు బాగు కోసం వేస్తున్నాం. మీరు పరిశీలించండి, ఎంతమంది నాయకులు ఓట్లు వేయించుకొని
చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ళు త్యాగమూర్తులు. ప్రజాప్రతినిధిగా చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు నిజంగా సేవ చేసేవాళ్ళు. వాళ్ళు త్యాగమూర్తులు. సో చాలామంది ఓటర్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, వాళ్ళు ఓట్లు వినియోగించుకునే పరిస్థితి, వాళ్ళకి హాలిడే దొరకని పరిస్థితి. అలాంటప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు? బయట ఉన్న వాళ్ళ బయట ఉన్న వాళ్ళు, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఓటు వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఏం ఏర్పాట్లు చేయట్లేదు కదా ఈ ప్రభుత్వం? దానికి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ పెట్టాలి. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ పరిస్థితులను బట్టి ఓటుకి రాలేని పరిస్థితులు వాళ్ళకి ఒక డిక్లరేషన్ తీసుకొని పోస్టల్ బ్యాలెట్లు ఎంప్లాయీస్ లాగానే వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ పెట్టాలి. 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటికి వచ్చి ఎట్లా ఓటు వేయించుకుంటున్నారో రాలేక దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక టైం ముందుగా వాళ్ళకు సపరేట్ లిస్ట్ తయారు చేసి పోస్టల్ బ్యాలెట్లు కూడా వాళ్ళకి అందజేస్తే వాళ్ళు అభిప్రాయం వాళ్ళు ఓటు ద్వారా వెలిపించుకునే అవకాశం ఉంటుంది.